నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం. ప్రభునందు ప్రియాత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఆరాధన టీవీ, నిరీక్షణ, శుభవార్త టీవీలో వాక్య వీక్షిస్తున్న ప్రజలందరికీ నిండారు వందనాలు. నాకు దేవుడిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సంపాదించింది 2.5 ఎకరాల భూమి, అలాగే నా యొక్క మంచి భార్య ఇచ్చాడు దేవుడు. ఆ భార్య యొక్క సహకారంతో ఆమె తాడు ఇవన్నీ పెట్టి కట్టగా ఇంకా నేను సరిపోని డబ్బుకి ఈ టీవీలో చూపించినప్పుడు అనేకులు స్పందించి సహకరించి త్వరగా కిందన ఓల్టేజము పైన చర్చి కట్టడానికి మరి సహకరించిన మీ అందరికీ నిండారు వందనాలు. సహకరించిన ప్రతి బిడ్డ 100ంతలుగా 1000ంతలుగా ఫలించి వారి పిల్లలు దీవించబడాలని ప్రార్థిస్తూ ఈ సహాయం చేసిన మీ అందరికీ నిండారు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఈ సుందరమైన మందిరానికి సహాయం
సహాయం చేసి మీరెంతో దీవించబడ్డారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ మీ అందరు దీవించబడాలని అనుదినము ప్రార్థన చేస్తున్నా. మీ దైవ సేవకుడు ఎన్ ఐజక్ సాగర్, జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య మీకు నిండారు వందనాలు తెలియజేస్తుంది. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిండారు వందనాలు. ఈ టీవీలో చూపిస్తున్న కిందన ఇల్లు పైన చర్చిలాగా కడుతున్నాం అంటే కిందదంతా ఓల్డేజ్ హోము. ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వేనం గ్రామము. ఈ కొండలు లోయల్లో ఇటువంటి ప్రాంతాల్లో మరి ఇక్కడ సరైన మందిరము లేక, ముందుకొచ్చేవారు కట్టేవారు లేక, మరి మేము ఇటువంటి మందిరాల దగ్గర మేము ఆరాధన చేసుకుంటున్నాము. దేవుని మహాకృపను పెట్టి మేము ఇన్ని రోజులు ఇటువంటి మందిరాల్లోనే ఏ స్తోమత లేక మరి మేము ఇలాంటి మందిరాల్లోనే మరి ఆరాధనలు జరిపించుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మా పట్ల జాలి ఉంచి సేవకులైనటువంటి వారు మా గ్రామాన్ని గుర్తు చేసుకొని ఒక నూతనమైనటువంటి మందిరాన్ని కట్టివ్వాల్సిందిగా ప్రభు నామములో వేడుకుంటున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే దట్టమైనటువంటి అడవులు, లంబసింగి ప్రాంతం అండి. ప్రాంతాల్లో మరి సువార్త చేయడానికైనా కొండలెక్కి కష్టపడి దేవుని యొక్క పరిచర్య చెయ్యాలి. బండ్లు కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతము, సరైన రోడ్డు మార్గాలు లేవు. అనేకమైనటువంటి కుటుంబాలు కూడా త్రాగుడు ఒక బానిసత్వంలో పడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మేము ప్రభు నామంలో వేడుకుంటున్నాము. మరి ఇలాగుందండి మా చర్చి. మరి ఇదిగోండి మొత్తము వర్షాకాలము మొన్నటి తుఫానికి మొత్తము పడిపోయింది. ఇటువంటి మందిరంలోనే మేము దేవుని మనస్ఫూర్తిగా మేము ప్రతి ఆదివారం కూడా మేము ఇలాగ ఆరాధన జరుపుకుంటున్నాము. దేవుని దయ ఉంచి మరి మా గ్రామాన్ని ప్రేమించి మాకు ఒక మందిరము మీరు కట్టించవలసిదిగా మేము ప్రభు నామములో వేడుకుంటున్నాము. మందిరం అయితే ఇలాగుందండి. మరి ఒకసారి చూడండి. మా ప్రాంతంలో మరి సరైన వసతులు లేక అనేకమైనటువంటి కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో ఏది తెచ్చుకుందామన్నా సరైన మార్గాలు లేక, ధనము లేక, డబ్బు లేక మరి చాలా పేద స్థితులు ఉన్న ఈ గ్రామము కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సరైనటువంటి కట్టుకోవడానికి బట్టలు లేక అటువంటి స్థితిలో కూడా మరి ఈ గ్రామంలో ఉన్నారు. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభువుని ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలకి నిండార వందనాలు. దేవుని బిడ్డలారా, ఇలాగా ముఖాముఖిగా కలుసుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఏ మంచి లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ఆయన అపరిమిత ప్రేమతో, ఆయన అద్దులు లేని ప్రేమతో, ఆయన శాశ్వతం ప్రేమతో, ఆయన కొలతలు లేని ప్రేమతో ప్రేమించి ఈ పరిశుద్ధ వేద గ్రంథాన్ని పట్టుకునే ధన్యత ఇచ్చాడే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ సమయంలో జీవగల దేవుడు నీతో నాతో మనందరితో ఏం మాట్లాడుతుండో కొద్దిసేపు ధ్యానించుకొని మనం ఈ యొక్క మెండైన ఆశీర్వాదం, సమృద్ధిన ఆశీర్వాదాలు పొందాలి. నా ఉద్దేశం ఏంటంటే తెలుసా? ఈ టీవీ పరిసరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి సమస్యల నుండి విముక్తి పొందాలి. వారు దేవుని నమ్ముకుంటే ఇలా ఉంటారు, ఈ విధంగా దీవించబడతారా? ఇంత గొప్ప దేవుడా! యావత్ ప్రపంచం అంతా ప్రభు వైపు తిరుగుతున్నారంటే కారణం వారి విశ్వాసాన్ని బట్టి, వారి జీవితాన్ని బట్టి వారి జీవితాలు తారుమారు చేస్తున్నాడు. కడు పేదవాడిని ఉన్నతమైన స్థాయిలో ఉండేటట్టు చేస్తున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు చేయగల దమ్మున్న దేవుడు, ప్రపంచంలో ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సమయంలో కొద్దిసేపు ప్రభువు చేసిన ఘనమైన కార్యాలు చూద్దాం. నిర్గమకాండము 34:6 మంచి మాట ఉంది. అతని ఎదుట యెహోవా అతను దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడే, ఎంత గొప్ప దేవుడు. ఏమంటున్నాడంటే ఈరోజు మాట్లాడుతున్న మాట అద్భుతమైన మాట. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే కృపగల దేవుడు. ఎంత గొప్ప కృప అంటే అతనేటి యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యం గల దేవుడైన యెహోవా. మన దేవుడు కృపాసత్యములు గలవాడు. ఆయన అంటాడు దయ, యెహోవా అతని ఏట కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇలా కనికరించిన దేవుడు ఎవరు లేరు. మీకు తెలుసా? మనుషుల కోసం, మనుషుల యొక్క పాపిష్టి జీవితం కోసం మరణమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు.
నీ కోసం, నా కోసం, మన చేతులతో చేసిన పాపం కోసం, మన కాళ్ళతో చేసిన పాపం కోసం. నేను అప్పుడప్పుడు భయంకరంగా దుఃఖపడిన దినాలు ఉన్నాయి, ఒంటరిగా కూర్చొని. ఈ కాళ్ళు రెస్టారెంట్ లేనటువంటి బారు మందు తాగే సెంటర్కు నడిచాయి. ఈ చేతులు చేయకుండా పాపిష్టి పనులు చేశాయి. నన్ను కనికరించి ఈ స్థాయికి తీసుకొచ్చేంటి ఎంత కృపగల. అప్పుడప్పుడు గుర్తొచ్చేటప్పుడు మా ఆవిడ తెప్పుతుంటుంది. ఇప్పుడైతే యేసుప్రభువు నమ్ముకుని గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. ఒకప్పుడు ఇలా ఉండేవాడు నా భర్త. ఆయన తాగి వచ్చినప్పుడు బిర్యానీ వండితే, పండగ రోజు కదా, చుట్టాలు బంధువులు అందరూ వస్తున్నారు అని బిర్యానీ, చికెను, మటన్ వండితే ఆ చుట్టాలు ఏంటనే గొడవ పెట్టుకొని మేమిద్దరం గొడవ పడుతూ ఆ బిర్యానీ, ఆ యొక్క చికెను, మటన్ కుక్కలు తినేవి. అంత భయంకర రోత జీవితం జీవిస్తున్న ఈ వ్యక్తిని ప్రభు పట్టుకున్నాడండి. ప్రభు పట్టుకోబట్టే ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితానికి జీవించేటట్టు సహాయం చేశాడు. అయితే ఎందుకు ఈ ప్రభు ప్రపంచంలో ఉన్న ప్రజల్ని అందరూ ఎందుకు ఆకర్షించబడుతున్నారంటే, ఈయనకి దయ ఉందట. ఇక్కడ వాక్యం చూడండి. దయ, కనికరము, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, ఇవన్నీ కలబోసుకున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అని యేసుక్రీస్తు. అందుకని ప్రపంచంలో చూడండి, కొన్ని బొమ్మలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద నాలుకెట్టుకొని కత్తులు కటారులతో ఉంటారు. నా ప్రభు చక్కని చిన్న గొర్రెపిల్ల ఎత్తుకొని ఎంత దీనుడిగా ఉంటాడండి, ఎంత దీనుడండి. దినమల్లా చేతులు చాపుతున్నాడు. నాయన, ఇంతవరకు చేసింది చాలయ్యా, ఇంతవరకు చేసిన పొరపాట్లు చాలయ్యా, ఇక నువ్వు చేస్తున్న పనులు ఆపే. ఇదిగో నేను చేస్తున్న పనులు నీకు అప్పచెప్తున్నాను, నిన్నే స్థాయి తీసుకెళ్తానని మనకి బాధ్యత గల వ్యక్తిగా ఆయన పనికి అవ్వచ్చు, మనం చేస్తున్న పనులు అవ్వచ్చు. ఆయన కరింకరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, గాలి చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, కృపాసత్యములు మన వెంట వచ్చేటట్టు చేస్తున్నాడు. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ కనికరగల దేవుడు, జాలిగల తండ్రి ఈయన వైపు తిరుగుతున్నారు. నా కొరకు రక్తతర్పణ చేశాడు. ఎగ్జాంపుల్ బైబిల్లో చూస్తే పేతురు ప్రభుతో నడిచినప్పుడు అన్నాడు, నా ప్రాణం పోయినా నిన్ను విడిచిపెట్టనయ్యా. వీళ్ళందరూ విడిచిపెట్టచ్చు, నా ప్రాణం పోయిన నేను విడిచిపెట్టను అంటాడు. అయ్యా, ఇంత క్లోజ్గా ఉన్నట్టు మనం సమయం వచ్చేటప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని ఎత్తావు అంటే, అలాంటి వ్యక్తిని కాదు నేనని కబులు చెప్తాడు. సమయం తానే వచ్చింది. వచ్చేటప్పుడు ప్రభువున వ్యక్తులు, ముష్కర్లు అందరూ వచ్చి తీసుకుని వెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు అందరూ విడిచిపెట్టి పారిపోయాడు. పేతురు మాత్రం ఆ దగ్గరలో ఉండి చూస్తున్నాడు. చూసేటాడు, ఒక్క చిన్నపిల్ల మాట్లాడేటాడు, నువ్వు కూడా ఆయనతో ఉన్నాడు. అబ్బాయి ఆయన ఎవరో నాకు తెలియదు. కొంతమంది పెద్దలు, అవునయ్యా నువ్వు కూడా ఉన్నట్టుంది కదా అంటే, అబ్బాయి ఆయన ఎవరో అనేసి ఒట్టు కూడా పెట్టుకోవడానికి. అలా ముమ్మారు అబద్ధం. యేసు ప్రభుతో నడిచినోడే అబద్ధం ఆడేశాడు. మీకు తెలుసా, పేతురు చేపలు పట్టుకున్న ఆ వ్యక్తి మనుషులు పెట్టే జాలారులుగా చేస్తానని పిలిస్తే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రత్యక్షత ఎన్నిసార్లు అంటే, ప్రభు ఆయనకి 3 సార్లు ప్రత్యక్షమై అడిగాడు. ఒకసారి ఆయన సిలువేయటని తీసుకెళ్లేటాడు, ముమ్మారు అబద్ధం ఆడాడు. ఒకటి, ఇంత కలిసి ఘనమైన కార్యాలు చేసి, కుంటోళ్ళకి కాలిచ్చి, గుడ్డోళ్ళకి కాలిచ్చి, మగవారికి మాటిచ్చి, తినడానికి 5 రొట్టెలు 5,000 మంది పంచగా 12 గంపలు ఇంకా ఎత్తి, ఇన్ని అద్భుత కార్యాలు ప్రభుతో ఉండే చూశాడు. చూసిన ఈ వ్యక్తే సమయం వచ్చేటడికి నాకెవరైతే. సరే, ఈ యొక్క వ్యక్తులందరూ కూడా 12 మంది శిష్యులు. అప్పటికి యోధ ఉరేసుకున్నాడు. ఈ 11 మంది, ఈ 11 మంది శిష్యులు కూడా ఒక దగ్గర ఉండి మరి ఆలోచిస్తున్నారు, ఏంటి ఇలా ప్రభు అయింది. అప్పుడు సమాధి చేస్తారు. 3వ రోజు లేచారు. ప్రభువుని చూడడానికి వెళ్ళి కల్లారా ఈ సమాధిలో లేడు అని సత్యాన్ని తెలుసుకొని కూడా ఈ 11 మంది శిష్యులతో ఈయన పేతురు అంటాడు, అరే బాబు, మరి ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు లేడు కాబట్టి నేనైతే చేపలు పెట్టుకోవడానికి, అంటే పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ప్రభు ఉంటే ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ఎక్కడో కాడికి వెళ్తుండేవాడు. ఆయనతో పాటు వీళ్ళు వెళ్తుండేవారు. ఆయనకి పెట్టిన భోజనం, మంచి భోజనం పెట్టేవారు. ఎప్పుడైతే లేడో ఏం లేవు కదా. ఎప్పుడైతే పేతురు అన్నాడు నేను వెళ్ళిపోతానంటే, ఈ 11 మంది కూడా మేము కూడా వచ్చేస్తాంరా బాబు, మరి మేమేం చేస్తాం అని వెళ్ళి చేపలు పట్టుకుంటున్న పేతురు దగ్గరికి వెళ్ళి ప్రభు కనిపిస్తాడు. కనిపించి, అయ్యా తినడానికి ఏమైనా ఉందంటే ఆ చేపలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు అందులో యోహాన్ అంటాడు, ప్రభు సుమి అంటే వెంటనే ఆడి మనోనేతలు తెరబడి పేతురికి వెంటనే అది విసిరివేసి, వస్త్రాన్ని విసిరివేసి దూకేశాడు నీటిలో. ఇలాగ ముమ్మారు చివరికి ఫైనల్గా ఒక మాట యేసు ప్రభు ఆరోహణం అయ్యే ముందు పేతుర్ని అందరూ వెళ్ళిపోయిన తర్వాత పేతురుతో మాట్లాడతాడు. పేతురు, సిమోను, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావయ్యా అని అడుగుతాడు. అడిగితే, ప్రభువా
ప్రేమిస్తున్నానని చెప్తాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అడుగుతాడు, సిమోను పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అది నీకే తెలుసు కదయ్యా. మళ్ళీ ఫస్ట్ సారి నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అయితే నా గొర్రెలు కాయ అంటాడు. రెండోసారి అడిగేసరికి వ్యసన పడతాడు, నేను ఎలా ప్రేమిస్తున్నా నీకు తెలుసు కదయ్యా, అయితే నా గొర్రెలు కాయ అంటాడు. మూడోసారి అడుగుతాడు, సిమోను పేతురు ప్రేమిస్తున్నావా, అది నీకే తెలుసు కదయ్యా, హృదయాలు ఎరిగిన వాడే కదా, నీకు తెలుసు కదా, అయితే నా గొర్రెలు కాయ అంటాడు. నేను ఆ వాక్యం చదివినప్పుడు చాలా డీప్గా గమనించా. ఇన్నిసార్లు ఇంత అద్భుతంగా పేతురులాగా యేసుప్రభుని హత్తుకొని అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాడు. పేతురు చదువు లేకపోయినా నాయకత్వ లక్షణాలు ఉన్నాడు. ప్రతిదానికి ముందుకొచ్చేవాడు. యేసుప్రభు ఏది మాట్లాడినా అది ముందుకొచ్చి సమాధానం చెప్తున్నాడు. తక్కిన శిష్యులు ఏది మాట్లాడినా ఏదవుతుందో అని భయం ఆందోళనతో ఏం మాట్లాడేవారు కాదు. పేతురు మాత్రం ఉన్నదన్నట్టు భయమని మాట్లాడేవాడు. అందుకే ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిచర్యలు స్టార్ట్ చేసిన కంటే ఆనాటి నుండి ఈనాటి వరకు వాళ్ళు ఇచ్చిన కానుక ఇవ్వకపోని ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఫస్ట్ నుండి అలవాటైంది. గత 35 సంవత్సరాల నుండి ఘనమైన పరిచర్య ఇంత విస్తారంగా ఇన్ని రాష్ట్రాలు జరుగుతుందంటే ఎవరు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా బైబిల్లో ఉన్న వాక్యాన్ని సత్యం చెప్పినట్టు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పవలసిందే. మొన్నసారి ఎప్పుడు చెప్పలేటువంటి మర్మం చెప్పారయ్యా అని పాస్టల్ మీటింగ్లో అంటాడు ఒక ఆయన. ఏంటి? సాక్షాత్తు దేవుడి చేతులతో తయారు చేసిన సాక్షాత్తు దేవుని కుమారుడు అనబడినటువంటి ఆదామునే తప్పు చేస్తే బయటికి పంపించాడు. సేవకులుగా మీరు నేను తప్పు చేస్తే మనం పరలోకంలో వెళ్ళిపోతాం, అక్కడ ఉద్ధరిస్తాం, అక్కడ గొప్పగా ఉంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు సేవలన్నీ చేయించుకుంటున్నారు విశ్వాసులతో, చేసుకుని భార్యతో కూడా ఓపుకుండి శక్తి ఉండి కూడా బలముండి కూడా సోమరిపోతుల్లా చేసుకుంటున్నారు అన్న మాటకి కొంతమంది పాస్టర్లు పర్సనల్గా కలిసి, అబ్బా నిజమేనయ్యా, ఆదాముని తగిలిసినట్టు మనల్ని తగిలొచ్చంట. నాకైతే 1500 మంది విశ్వాసులు ఉన్నారు, నేను కార్యాలు తిరుగుతాను, ఇది చేసిన తప్పేనంటవా? కాలు చేయి పడిపోయి కష్టాల్లో ఉంటే ఎవరైనా పరిచర్య చేస్తే అర్థం ఉందయ్యా. అన్నీ బాగుండి కాళ్ళు నొక్కించుకుని రకరకాల పనులు చేయటం తప్పయ్యా, అది మీకు మంచిది కాదు. 60 సంవత్సరాలు దాటిపోయి 62వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాను. నాకు ఈనాటికి అసిస్టెంట్ కానీ ఒక బ్యాగ్ పట్టుకున్నాడు కానీ ఒక బైబిల్ పట్టుకున్నాడు ఎవడు నాకు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి నేను ఉండగలుగుతాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి శక్తి ఉన్నంత వరకు మనం పరిచర్య చేస్తుండాలి. ఈ పేతురు చివరికి ఆ మాట అనేటాడు. ఆ పేతురు అన్నాడు, నీకే తెలియదు. అందుకని ఆయన్ని హతసాక్షి చేసేటప్పుడు హతసాక్షి అయ్యేటప్పుడు పేతురు అంటాడు, అయ్యా ఆ జీవం గల దేవుడిని అలగేసినట్టు నన్ను అలగేయకండి అయ్యా. ఆయనతో ఉండి కూడా నా మనోనేత్రాలు ముయ్యబడి ఎన్నోసార్లు తోవ తప్పిపోయిన వ్యక్తిని కనుక తల క్రిందులుగా వేయండి అని తల క్రిందులుగా పేతురు హతసాక్షి అయ్యాడు. ఒకసారి విప్లవాత్మకమైన మార్పు ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు అలాంటి జీవితం జీవించాలి. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, విప్లవాత్మక మార్పు రావాలి. ఎందుకు రావాలి? ఈయన ఎటువంటి వాడంటే కనికరగల దేవుడు, జాలిగల తండ్రి. ఇంకేమంటాడు? కనికరగల దేవుడు, జాలిగల తండ్రి, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపాసత్యం గల దేవుడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా తను నామానికి మహిమ తెచ్చే పనులే మనం చేయాలి. ఏ పని చేసినా మన దేవుని ముందు పెట్టి మనం వెనుకొండాలి. అప్పుడు ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సమయంలో నేను చెప్తున్న మాట, పేతురు వలె దేవుడు ఎన్ని కార్యాలు మనకు చేసినా మనం ఎప్పటికప్పుడు తప్పిపోతుంటాం. అయినప్పటికీ మన ప్రభు మనల్ని ప్రేమిస్తూ 2 చేతులు చాపి దినమల్లా చేతులు చాపుతున్నాడు, రండి అని. కొంతమంది ఏదో తెలుసో తెలియక చిన్న పొరపాటు చేస్తే మరి చుట్టుపక్కల కనిపించరు. అలా ఉండకూడదు. మన మనుషులు కాబట్టి తప్పు చేస్తాం. తప్పు చేశాను దాన్ని సరి చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, అతిక్రమములు దాచేవాడు వర్ధిల్లడని చెప్తుంది. దాన్ని విడిచిపెట్టినవాడు గొప్ప ధన్యుడు అవుతాడు, గొప్ప ఆశీర్వాదాలు పొందుతాడు, గొప్ప దీవించబడతాడు. విడిచిపెట్టకపోతే అది మనల్ని కాల్చేస్తుంది. భూమి మీదే దానికి పరివాసన అనుభవిస్తాం. అంత భయంకరం. ఈ పాపం ఏం చేస్తుందంటే ఇలా పట్టేస్తుందండి. ఈ పట్టేసిన తర్వాత ఎలాగుంటుందంటే ఘోరంగా కూరుకుపోతాం, మరి లెగలేం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరలో జరిగింది. మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాడు, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి. ఈమె కూడా గొప్ప కుటుంబం కలిగింది. వారిద్దరూ మంచి కుటుంబాలు, పిల్లలు కూడా. కానీ చిన్న బలహీనత వల్ల మా ప్రాంతాల్లో గడ్డి కుప్పలు వేస్తారు ఆవులకి, గేదెల కోసం.
ఆ గడ్డువాగు దగ్గర నైట్ టైం పొరపాటు చేశారు. ఆ పొరపాటు చేయడానికి వెళ్ళేటాడు. వాళ్ళిద్దరు పొరపాటు చేస్తుండగా ఆ తాసుపం వచ్చి కొట్టేసింది. ఎప్పుడు తాసుపం కరిచింది వెంటనే కేకలేయలేక బయటికి వెంటనే అక్కడ ఇద్దరు స్పాట్లో నొరక్కకి సచ్చారు. తెల్లవారితడికి తెలిసింది. అందరూ వెళ్ళి చూసేసరికి పెద్ద పేరున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఏటి దరిద్రం ఈ వాగుల దగ్గర ఇటువంటి పని చేశారటి. చూసారా, పాపం ఏం చేస్తుందంటే పట్టేస్తుంది. ఏ రూపంలో నిన్ను అత్తమార్చాలో తెలుసు దేవుడికి. దేవుడి మీద ఎప్పుడు నింద వేసుకోడు. ఒక వ్యక్తి భయంకరంగా సత్యం ముందు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే వాడు చేసిన ఏ పాపం చేసాడో ఆ పాపమే పట్టేస్తుంది. పట్టేసి ఆ వ్యక్తిని పబ్లిక్ చీ అనిపించేస్తుంది. నీ వల్ల నీ పిల్లలకి అవమానమే, నీ భార్యకి అవమానమే, నీ భర్తకి అవమానమే, అందరికీ అసలు మీ పేరు ఎత్తుతేనే చీ ఇలా అనేటట్టు వస్తుంది. అదే అటువంటి రోత పని చేసి ఇంత భయంకర తాగుపోతూ, ఇంత భయంకర తిరిగిపోతూ, ఇంత భయంకరంగా దొంగ అబద్ధాలు కోరు ఇన్ని చెప్తున్న వ్యక్తి ఒక్కసారి విప్లవాత్మకంగా మారిపోయి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒకవేళ నీ వాళ్ళు ఎవరు క్షమించకపోవచ్చు, నా దేవుడు క్షమించి హత్తుకొని నీ మీద దయ చూపిస్తాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప దయగల దేవుడు, కనికరగల దేవుడు, దీర్ఘశాంతుడు, విస్తారమైన కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుణ్ణి నిన్ను ప్రేమిస్తున్నాడండి. రండి, మన పాపిష్టి జీవితం విడిచిపెట్టి దేవుని కత్తుకుందాం. మనల్ని బట్టి మన పిల్లలు దీవించబడాలి. పిల్లలు దీవించబడాలి. అలా దీవించబడాలంటే ఈ ప్రభువు కనికరగల దేవుడు, ఎవరు కూడా జాలిగల తండ్రి. ఏమాత్రం ఆ బైబిల్లో ఉందండి, ఆకాశం భూమి ఎంతైతే ఇది ఉందో అంత దూరం విసిరిపారేస్తాడట మన పాపాలని. అంతగా మనల్ని ఎత్తుకుంటాడు. ఎంత ప్రేమమయుడు, కరుణమయుడు, దయాసాగరుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ యొక్క టీవీ చూస్తున్న మీరు తప్పనిసరిగా దేవుని ఎత్తుకుంటారని ఆశిస్తున్నాను. చూద్దాం, 86 కీర్తన 15వ వచనం చదువుదాం. చక్కని మాట ఉంది. 15వ వచనం, ప్రభువు నువ్వు దయాదాక్షిణ గల దేవుడు, దీర్ఘ శాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. ఈయన సమృద్ధిగా కృపా సమృద్ధి. దేవునికి బిడ్డలారా, దయాదాక్షిణ్యపూరుడు. ఈయన దయగల తండ్రి, కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, మన అడిగింది అవసరతలు తీరుస్తాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ టీవీ చూస్తున్న స్నేహితులారా, మీరిట్టి ఆశీర్వాదం కృపతో నిండినవాడై, ప్రతి ఒక్కరు కృపతో నిండినవారై ఉండాలి. దీర్ఘశాంతం గలవారై ఉండాలి. అర్హత లేని కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి దేవుడు అర్హత లేని వాడిని అర్హుడిగా చేసింది కృప అండి. కృప కృప కృప. మొన్నక మా ఊర్లో నీతిగా నిజాయితీగా బతికినందుకు, మా ప్రాంతంలో నీతిగా నిజాయితీగా బతికినందుకు ఆ వ్యక్తిని అందరు కలిపి ప్రెసిడెంట్ని చేశారు. ప్రెసిడెంట్ చేసి అనేకులకి మంచి పనులు చేస్తుంటే ఒక వ్యక్తి ఈయన గురించి విని కారు తీసుకొచ్చి గిఫ్ట్ కింద ఇచ్చాడు. చూసారా, నువ్వు నీతిగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తే నువ్వెంత కఠోరమైన పేదరికంలో ఉన్నా దేవుని సహాయం నీకు వచ్చి నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తుంది. ప్రియ స్నేహితులారా, చేతులతో దండం పెట్టి చెప్తున్నాను, పాపాన్ని విడిచిపెట్టండి, శాపాన్ని విడిచిపెట్టండి, ప్రభుని పట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ఇచ్చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, యేసు శక్తి సువార్త పరిచర్యలు చూస్తున్న ఈ బిడ్డలు కృప, కనికరము, జాలి, దయ, దీర్ఘశాంతము, కృపాసత్యములతో నిండుకొని ప్రతి ఒక్కరు దీవించబడ్డానికి సహాయం చేయమని, యేసు శక్తి సువార్త పరిచర్యలు అనేక తెగల మధ్య కోయ, కొండ్రెడ్డి, గుత్తుకోయ, లంబాడేసి, గదబ అనేక తెగల మధ్యలో జరుగుతున్న ఈ పరిసరికి విస్తారంగా ప్రతి ఒక్కరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా ఇచ్చి సమృద్ధి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుతారని, పొందేటట్టు సహాయం చేయమని, ఆయా వ్యాపారంలో అవ్వచ్చు, వ్యవసాయంలో అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి ఏ డాక్టర్ బాగు చేయలేని జబ్బు అవ్వచ్చు, ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలకు వివాహం కాక బాధపడుతున్న వారు అవచ్చు, వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేకవచ్చు, ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వు పరిష్కరించే దేవుడు అనే సత్యాన్ని తెలుసుకొని అందరూ దీవించబడ్డానికి సహాయించింది. వారి అవసరతలు తీర్చి నీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోమని, యేసు శక్తి సువార్త పరిసరి సహకరించి వారు మెండేని దీవులు పొందేటట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.
ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు మనల్ని ప్రేమించి యేసు శక్తి సువార్త పరిచర్యలు 2.5 సంవత్సరాల నుండి మరి దిగ్విజయంగా నడిపిస్తూ 2.5 సంవత్సరాల నుండి కూడా నా బిడ్డలు ఆయా ప్రాంతాల్లో అనేక సమస్యలు, అప్పులతోని వ్యాధులతోని, వయసు మీరిపోతున్న పిల్లలకి వివాహం కాక, వివాహమై సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలం లేక, ఎన్నో సమస్యలతో తల్లడిల్లిపోతున్న ఈ నా బిడ్డల కోసం నీవు తప్పనిసరిగా ఆయా ప్రాంతాలు వెళ్ళి తైలాభిషేకం, నా అభిషేకం ఆ బిడ్డలపై కుమ్మరించని చెప్పినప్పుడు నేను 2.5 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తుండగా ఈ మార్చి ఈ నెలలో దేవుడు సహాయం చేశాడు. సహాయం చేసిన విధానం బట్టి వెళ్ళి ఆయా ప్రాంతాలు 5వ తారీఖు 5/3/2020 గురువారం జీరుపాలెం అటువంటి ఆ శ్రీకాకుళం జిల్లాలో రాజారావు ద్వారా అక్కడ తైలాభిషేకం జరిగించాడు దేవుడు. 6వ తారీఖున అనకాపల్లి DB కాలనీ మహాపట్నంలో ఆ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యానందం దగ్గర అనకాపల్లిలో జరిగించాడు. 7వ తారీఖున తణుకు గౌతమి తౌడు ఫ్యాక్టరీ వెనుక సంజీవ్ గాంధీ నగర్ పాస్టర్ సూరిబాబు సూర్యకుమారి ద్వారా అక్కడ ఘనంగా జరిగించాడు. 8వ తారీఖుని పెనికేరు రెవరెండ్ డాక్టర్ సత్యానందం అన్నటువంటి బ్రదర్ ద్వారా సత్యసువార్త సంఘంలో అద్భుతంగా పెనికేరులో తైలాభిషేకం జరిగించాడు. 9వ తారీఖుని మండపేట సహస్ర రెస్టారెంట్ పెద్ద హోటల్లో ఆలుమూరు వెళ్ళే తోవలో ప్రవాహం వల్ల ఆ ప్రజలు వచ్చి అక్కడే తైలాభిషేకం జరిగించి అక్కడే ఆ హోటల్లోనే ఆ ఏసీలో భోజనాల కార్యక్రమం అవన్నీ కూడా గొప్ప ఘనంగా జరిగించాడు. ప్రజలు అనేక బంధకాల నుండి, చేతబడి శిలంగా మంత్ర తాంత్ర శక్తుల నుండి, ఆయా బంధకాల నుండి విముక్తి పొందడం, విడుదల పొందడం, ఆ సాక్ష్యాలు గొప్పగా వినటం ఎంత ఆనందభరితంగా నేను సంతోషంతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. రావులపాలెం హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ కళ్యాణంలో జరిగించాడు. రాజమండ్రి ఆర్యాపురం రెడ్డిలపేట టింబర్ మర్చెంట్ కళ్యాణం అద్భుతంగా అబ్బులు గారి ద్వారా ఘనమైన పరిసరి చేయించాడు. 12వ తారీఖు కాకినాడ లైట్ హౌస్ సూర్యాపేటలో పాస్టర్ మోజేస్ గారి ద్వారా జరిగించాడు. 14వ తారీఖు చింతపల్లిలో జాన్ మార్క్ అంటే బ్రదర్ ద్వారా చింతపల్లి ఆ చుట్టుపక్క సంఘాలు అందరూ కూడా ఆ యొక్క లంబసింగు ఆ ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి గొప్ప ఘనంగా ఆ తైలాభిషేకంలో ఆ చేతబళ్ళ శిలంగ మంత్ర అంతస్తుల కొండల్లో కొండ దేవతలు భయంకరంగా పట్టి పీడిస్తున్న ఆ దురాత్మలు, గర్భఫలం లేక శరీరం మీద గడ్డలు వచ్చి వ్యాధులతో భయంకర సమస్యలతో తల్లడిల్లిపోతున్న బిడ్డలు అక్కడ విడుదల పొందటం, కల్లారా చూడటం, దేవుని స్తుతించడం, ఆనందభరితులుగా దేవుల్లో ఆనందించే భాగ్యం దయచేశాడు. 15వ తారీఖుని విశాఖపట్నంలో అజరయ్య అన్నటువంటి బ్రదర్ రామకృష్ణ బీచ్ దగ్గరలో ఘనంగా ఈ తైలాభిషేక కార్యక్రమం జరిగించాడు. ఈ నెలలో ఇంత ఘనంగా జరిగించాడు. అదే డేట్స్ మళ్ళీ వచ్చే నెలలో కూడా ఉంటాయి కనుక దయతో ప్రార్థన చేయండి. ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ మీరు పాల్గొనండి. ఏ బంధకాలైనా, ఎటువంటి కఠోరమైన సమస్యలైనా, ఎటువంటి శాతబడిన శలంగ మంత్ర తంత్రశక్తులు, గాలి ధూళి, ఏ విషసూపులైనా, పడుతున్న అప్పుల బాధలైనా, వివాహం కానక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, గర్భఫలం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, ఉద్యోగం రాక బాధపడుతున్న వ్యక్తుల కోసమైనా, దేనికైనా నా ప్రభు ఆయన సమర్థుడు, ఏదైనా చేయగలడు. రండి, ఈ గొప్ప ఆనందంలో మీరు కూడా పాలిభాస్తులై ఒట్టి చేతులతో వస్తున్న మీరు నిండార దేవునితో మన దుఃఖ దినములు అన్ని సమాప్తం చేసుకుని ఆ మహాదేవుని ఆశీర్వాదాలు పొందండి. ఇంత ఘనంగా జరిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. థ్యాంక్ యూ ఆల్. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.